ఆడబిడ్డను ఇంట్లో పెట్టుకుంటే సిరీస్ పార్ట్ 2తో పాటు మేము ముందుకు వచ్చాము. దోస్తులు మన వీడియోని చూసి కూడా లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అందరూ. వీడియోని చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి. దోస్తులు మన ఛానల్లో కొత్తగా స్టార్ట్ చేసినాం కదా, ఆడబిడ్డను ఇంట్లో పెట్టుకుంటే ఆ సిరీస్ రోజు వస్తుంది. మరి ఆడబిడ్డను ఇంట్లో పెట్టుకుంటే పార్ట్ 2 వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. అవును పూజ, పెళ్ళిలా ఎవరెవరు ఏం గిఫ్ట్లు పెట్టిరో, ఎవరెంత కట్నం పెట్టిరో పట్టుకరాపు, అవన్నీ చూద్దాం. మా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు అత్తమ్మ, అవి కొన్ని వచ్చినాయి కదా, నేనే ఓపెన్ చేసి చెప్తాది. ఇంకా కొన్ని గిఫ్ట్లు నేను పట్టుకురావాలి. ఇంకా అదేంటి పూజ గట్లా అంటే ఇట్లా మన ఇంటిలో మీద చూసేది. మా తమ్ముడు వచ్చినాక చూద్దాం తీ, అందరం కలిసి. అట్లా అనుకోవద్దమ్మా, మీ తమ్ముడు వచ్చినాకనే చూసి చెప్తాం కాబట్టి మళ్ళీ బయటికి ఏం పట్టుకురావాలి, మా బెడ్రూమ్లోనే చూస్తాం. అదేంటి పూజ గట్లా అంటావు? రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే మళ్ళీ వాళ్ళు ఎంత పెట్టిరో తెలిస్తేనే కదా మళ్ళీ మనం పెట్టడానికి తెలిసేది. ఎక్కువైనా పెట్టాలి కానీ తక్కువ మాత్రం పెట్టకూడదు. మీ వాళ్ళు ఎక్కువ వచ్చినట్లు అనిపించలేదమ్మా, మా వాళ్ళ నుంచే ఎక్కువ వచ్చారు. అట్లా అంటే మాత్రం ఎట్లా తెలుస్తుంది పూజ? చూస్తేనే తెలిసేది. సరే నేను చూస్తాలే, నేను మా ఆయన చూస్తాం. చూసినాక చెప్తాం. ఎవరన్నా 500 కన్నా ఎక్కువ పెట్టినట్లు అనిపిస్తే అప్పుడు చెప్తాం. అయ్యో పూజ, 500 కన్నా ఎక్కువ పెట్టడం ఏంది? మా దాంట్లో మా సొంత మామయ్యని 10,000 పెట్టిండు. నిజంగానే మీ మామయ్య 10,000 పెట్టిండా వదినా? మా తమ్ముడు 10,000 పెట్టిండే అంటే నిజంగానే పెట్టిండా అంటావు? నేనేమన్నా నిజంగానే మీ తమ్ముడు 10,000 పెట్టిండా అంటన్నా. అవన్నీ ఎందుకు కానీ పూజ, ఆ గిఫ్ట్లను చూసి ఎవరెవరు వచ్చారో, ఎవరెవరు ఏం పెట్టారో అవన్నీ చూసి చెప్పండి. సరే కానీ వదిన, ఇవాళ ఏం టిఫిన్? టైము 12 కావస్తుంది కదా పూజ, అందుకే అమ్మ డైరెక్ట్ వంటనే చేద్దామన్నది. మరి తొందర చేయకపోతే నాకు బాగా ఆకలి అవుతుంది. మీ అమ్మ అక్క వస్తురంటే కదా, వచ్చినాక చేద్దాం కానీ. వాళ్ళు వస్తే వాళ్ళతో చేపిస్తారా ఏంటి? అందరం కలిసి చేసుకుందాం పూజ. మా ఇంట్లో వాళ్ళతో ఏమైనా పని చేపిస్తే మాత్రం నేనైతే ఊరుకోను అత్తమ్మ. ఇంట్లో నేను ఉంటున్నా కాబట్టి నేను చేస్తా. వాళ్ళు మాట్లాడుతున్నావు పూజ, మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు చేయమంటాం చెప్పు కానీ. మరి ఇంకా వంట స్టార్ట్ చేస్తే లేరా అని చూస్తున్నా. నేను స్టార్ట్ చేద్దామంటేనేమో నాకు బాగా తలనొస్తుంది. ఇక ఇట్లనే కూర్చుంటే మా ఊళ్ళు వచ్చి తినకుండానే పోతుండొచ్చు పాపం. ఏంటి అప్పుడే ఇట్లా మాట్లాడుతుంది, ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే రెచ్చిపోతుంది. ఇక నువ్వు ఆగే అమ్మ, చిన్న చిన్న వాటికి ఎందుకు చెప్పు. కొత్త కొత్త పెళ్ళి అయింది, అట్లా తెలియక మాట్లాడుతుందేమో. వాళ్ళ అమ్మ అక్క వస్తారు, నువ్వేమనకు. ఏమైంది వదిన, వంట స్టార్ట్ చేస్తారా లేకపోతే వాళ్ళు వచ్చేసరికి ఏమన్నా ఆర్డర్ పెట్టాలా? చేస్తా పూజ, నువ్వేమన్నా హెల్ప్ చేస్తావా నాకు? చెప్పినా కదా వదిన, నాకు బాగా తలనొస్తుంది. సరే సరే, ఇవాళకి ఎట్లైనా చేస్తుంది. పూజ అక్క, నిన్నెంత మిస్ అవుతున్నానో తెలుసా నీకు? ఉన్నదాకా ఇన్నే ఉన్నారు, నిన్న ఒకటే రోజు పోయారు, ఒకటే రోజుకు మిస్ అవుతుందంటే. ఏమైంది పూజ, నేను ఇక్కడనే ఉన్నా కదా, నీకు ఎప్పుడు చూడబుద్ధి అయితే అప్పుడు రమ్మని చెప్పి. అత్తమ్మ వదిన, మా అక్క వచ్చింది. రారా కూర్చో సప్న. మా ఇంటికి ఎవరన్నా వస్తే మేము లేచి మర్యాద ఇస్తాం వాళ్ళకి. ఏంది అమ్మ, మనల్ని అంటుందా? అంటే అననీతి, మనం పిల్లలం కాము, పిల్లగానలం. అర్థమైందా? వాళ్ళు మనకు మర్యాద ఇవ్వాలి, మనం వాళ్ళకి ఇచ్చుడు కాదు. కూర్చో సప్న కూర్చో. చెల్లె ఎట్లున్నారా? మస్తు తలనొస్తుందక్క. అయ్యో, నా చెల్లెకు తల నొస్తుందంటే నూనె పెట్టే వాళ్ళు కూడా లేరా? మా చెల్లెకు ఎప్పుడు తలనొచ్చినా నూనె పెడితే అప్పుడే తగ్గిపోతుంది వదిన. ఇక నేర్చుకోవాలి, ఒకరి మీద ఆధారపడి ఉండొద్దు. పెళ్ళైనాక ఎవరి వాళ్ళే చేసుకోవాలి, ఒకరి మీద ఆధారపడి. ఇట్లుంటుంది అత్తగారు అంటే. పెళ్ళి చేసుకోకే ఇంత తొందరగా వద్దు అంటే నా మాట విన్నావా? చూడు ఇట్లుంటుంది. పిల్లకు తలకాయ నొస్తుంది, నూనె పెట్టుండి అంటేనే ఇట్లా మాట్లాడుతున్నారు చూడు. అయ్యో సప్న, అమ్మ ఉద్దేశంతో అనలేదు. నీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నా ఇంటికి రా, నేను చూసుకుంటా, సరేనా? సరే అక్క. గదేందమ్మా సప్న, కష్ట నష్టాలు ఏమొచ్చినా ధైర్యంగా ఉండి ఎదుర్కోవాలని చెప్పాలి కానీ నా ఇంటికి రా, ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా అంటే ఎట్లా చెప్పు? ఏమైంది అత్తమ్మ, ఏమన్నా తల్లిగారింటికి పోమ్మంటున్నానా? కష్టాలు వస్తే పక్కకే ఉంటుంది నా ఇల్లు కాబట్టి రమ్మని చెప్తున్నా నా ఇంటికి.
పక్కకే ఉందా మీ ఇల్లు? అవును బిడ్డ, చూడలేవా మన పక్కిల్లు కాక పక్కిల్లే. ఈ పక్కిల్లు కాక పక్కిల్లే మా ఇల్లు. మీరందరూ తెలుసు నాకు, చూస్తూ ఉంటా అప్పుడప్పుడు. అవునా సప్న, ఎప్పుడన్నా వస్తాంలే మేము కూడా. నిన్నంతా ఒకదానివే ఉన్నావు, నేను వద్దాం అనుకున్నా కానీ పని ఉండే అని రాలేరు. అమ్మ చూస్తున్నావా అని ఇంటికి ఒకసారి వస్తామంటే కూడా సరే అని కూడా అంటలేదు. ఆమె మాత్రం 100 సార్లు ఉరికొస్తుంది. ఇక మనం అంటే వాళ్ళ ఇంట్లో పొంట వీళ్ళ ఇంట్లో పొంట తిరుగుడు అలవాటు లేదు కాబట్టి మనం ఎటు పోం కాబట్టి ఎవరు ఏడుంటారో మనకు తెలియదు. నిన్న మస్తు బోర్ కొట్టిందక్క. అయ్యో వస్తా అనుకున్నా అని రాక తప్పు పని చేసిన. అమ్మ వస్తుందని చెప్పిన వాళ్ళకి చెప్పినక్క, అమ్మను నువ్వు వస్తున్నావు అని చెప్పిన. మరి కనీసం మీ అమ్మేదని కూడా అడుగుతలేరు. ఎంత రాకపోతే అంత మంచిది అనుకుంటున్నా ఏంది? అమ్మ చూసిన వానే మనకి నవడేటట్టు ఎట్లా మాట్లాడుతుండ్రు. అవును సప్న, అమ్మ వస్తుంది కదా ఇంకా రాలేదు. వచ్చినాక గింత సేపటికి అడుగుతానరా, రాకపోతే మంచిది అనుకుంటున్నారా? నేను కూడా ఎందుకు వచ్చిన అనుకుంటున్నారా? అయ్యో సప్న, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. అదేంది వదిన, మా చెల్లె గురించి కొన్ని విషయాలు చెప్పాలి మధుకు. ఇప్పుడే మా బావ మా తమ్ముడు బయటికి పోయారు. పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే బయటికి పోయిందా? అంటే బావ అట్లా పొలం కట్టుకుపోయేద్దామని తొక్కపోయిండు. ఇదేం విచిత్రముల్లా, పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు అప్పుడే పొలం పనులకు పంపించిరా బయటికి. నా చెల్లె కొత్తగా ఇంట్లో కొత్తగా పెళ్ళయింది, వారం రోజులు పంపించకపోతే ఏమైంది? ఇప్పుడే గింత కరువుకి వచ్చిరా పైసలకు. పని కోసం తీసుకుపోలే సప్న, మాట్లాడతా అని తీసుకుపోయింది తమ్ముని. అయినా మాకు బొచ్చడు పొలాలు ఉన్నాయి కానీ మా పొలాలలో మేము ఎవ్వరం పని చేయలేం. పనులను పెట్టి చేయించుకుంటాం కూలీలను. ఇక అందుకే కదా మరి మా చెల్లెని ఇచ్చినాం. ఏదో ఉన్నోళ్ళని. మా చెల్లెకైతే మస్తు సంబంధాలు వచ్చినాయి. అమెరికా సంబంధాలు, ఆస్ట్రేలియా సంబంధాలు. మరి ఏమైంది? పిల్ల నచ్చలేదని పోయినరా ఏంది? ఏంది అమ్మ నువ్వు ఊకో. చూసినవానే అక్క ఎట్లా అంటుండ్రు? ఎట్లా అనిపిస్తుంది మీకు మా చెల్లె? ఎవరు చేసుకోకపోతే మీకు చేస్తాం అనిపిస్తుందా ఏంది? సప్న, ఇప్పుడు గర్భాన్ని ఎందుకు చెప్పు? నేను పెద్దదాన్నో చిన్నదాన్నో ఇంటికి ఆడబిడ్డ లెక్క చెప్తున్నా. ఏదో మా అమ్మ తెలియక గట్ల నోరు జారింది. మేమందరం మీ చెల్లెని మంచిగానే చూసుకుంటాం. ఇప్పుడు వాళ్ళకు కొత్త పెళ్ళయింది, మంచిగా ఎంజాయ్ చేయాలి వాళ్ళు. కొట్లాటలు అవి ఇవి మనసులో పెట్టుకుంటే ఎట్లా చెప్పు? అంటే నేను మీకు ఎట్లా కనిపిస్తున్నా? మాట్లాడుతుంటే కొట్లాటలు పెట్టేదానిలాగా కనిపిస్తున్నానా మీకు? కొట్లాటలు పెట్టేదాన్ని అని పేరు పెట్టేదా ఇప్పుడు నాకు? ఏంది రేస్ కుక్క ముఖం లెక్క ఉంది, మాట్లాడితే చాలు కదిలిస్తే చాలు కుక్క లెక్క మురుగుతుంది. అమ్మ వాళ్ళు ఏమన్నా పని చెయ్యని 4 రోజులు ఆగు. అప్పుడాకుండా కొత్తగా పెళ్ళయింది, కొట్లాటలు వద్దు, తర్వాత చూసుకుందాం ఆగు. సరే సప్న, మరి నేను వంట చేస్తా, వంటకు టైం అవుతుంది. ఏమన్నా తిన్నవారా పొద్దున్న లేచినప్పటి నుండి? ఏం తినలే అక్క, ఆకలి అవుతుంది. టిఫిన్ చేద్దాం అంటే వదిన డైరెక్ట్గా అన్నం తిందు ఆగు అన్నది. అసలు టిఫిన్లు వేసుకోరా మీ ఇంట్లో? వదినమ్మ ఏమనుకోకుండా ఇట్లా అంటున్నా అని మళ్ళా అంటే అన్నదంటారు. కొత్త పెళ్ళైన పిల్లకు మస్తు అలసిపోతుంది, చేతగాదు, కాళ్ళు చేతులు వస్తాయి. మంచి తిండి పెట్టుండ్రి, బలమైన తిండి టిఫిన్లు పెట్టుండ్రి. పూటకింత తింటేనే మంచిగా ఉంటారు బలంగా. నేను ఇప్పుడు దీనికి సమాధానం ఇచ్చిన ఇది కుక్కలే కొట్టుతుంది. సపరేక నా పని నేను చేసుకుంటా. మాట్లాడినా కూడా గట్లా పోతుంది చూడు. అది ఇంకేమన్నా దీని ముందు వదినకు హెల్ప్ చేయమని చెప్తా ఏమంటావు చూద్దాం. అవునే పూజ, గట్లా పోయి వదినకి ఇంతేమన్నా కూరగాయలు ఏదో పోషిస్తే సాయం చేసినట్లయితుంది కదా, పో చేయిపో. అబ్బా తలనొస్తుంది. అత్తమ్మ చెల్లెకు తలకాయ వస్తుందంట, వచ్చినప్పటి నుంచి చెప్తుంది. నాకే గిన్నిసార్లు చెప్పింది. మీ ముందుగానే మీకు అర్థమైతలేదా? వంట ఎట్లా చేస్తుంది చెప్పండి. మంచిగా ఉన్నా వదినా, కూర్చోండి, మీకోసమే చూస్తున్నా. మమ్మీ దానికి మస్తు తలనొస్తుందంట నిన్నటి నుంచి. అత్తమ్మ వంట చేయపోమ్మా అని చెప్తుంది. అయ్యో వదిన, వంట ఎట్లా చేస్తుంది? దానికి తలకాయ వస్తుందంట. ఇక మీకు కష్టం అయితే మేము మా ఇంటికానే వేసేద్దాం కదా, ఫోన్ చేసి చెప్తే. లే బిడ్డలే, ఇంతలోనే రాస్తా తలకు. మీరు వస్తాను రాని మాకు ఫోన్ చేసి చెప్పిరా వదినమ్మ? అగో చెప్పలేవా బిడ్డ పూజ? 1కి 10
చెప్పిందంట కదా అత్తమ్మ, ఎందుకు అట్లా అబద్ధాలు చెప్తున్నారు? దేవుడా, ఇలా తోటి తలకాయ నొప్పి ఉంది. ఫస్ట్కి చుక్కలు చూపిస్తుండ్రు. ఇవాళనేమన్నా అన్నా బాధనే, అనకున్నా బాధనే. నా కొడుకన్నా రాడు, ఎటు వీకిండో ఏమో. ఇంకా మస్తు మండుకున్నారా అంటే గీతాన్ని వేసుకుంటా వేరేటోళ్ళని చేసుకోను అని పట్టిండు. తప్పైంది వదినమ్మ, తప్పైంది. మీరు నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేరా అని అడుగుతున్నా. పూజ చెప్పింది చెప్పలేదు అనే విషయం కాదు ఇక్కడ. వదినా, మనది మనకు గింత పట్టింపులు ఎందుకు చెప్పు? 4 రోజులు ఉండిపోయేటందుకు ఎన్ని రోజులు ఉంటామో ఈ భూమి మీద, ఎప్పుడు పుట్టుకోమంటామో మనది మనకే తెలుస్తుందా? ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటే అయిపోయాయి. ఈ చిన్న చిన్న వాటికి కొట్లాటలు ఎందుకని చెప్పు? ఫోన్ చేసినావా నాకు చేయలేవు అని చెప్పేసి అహంకారపు మాటలు మాట్లాడుతున్నావు. రేపు నువ్వు మంచం మీద పడ్డాక కోడలే మంచిగా చూసుకునేది. ఇప్పుడు నువ్వు ఆమెతో మంచిగా ఉంటేనే కదా నీకు రేపు నాటికి మంచిగా చూసుకునేది. అవునా? మరి నీకు 2 బిడ్డలే కదా, మరి నిన్నెవరు చూసుకుంటారు? అయ్యో అది నా ఇంత మాట అంటున్నావు అంటే ఇక నాకు మగ పొరగాళ్ళు లేరనే కాదు, ఇక నన్ను చూసుకునేటోళ్ళు ఎవరు లేరనే కదా నువ్వు అట్లా డైలాగ్ కొడుతున్నావు. ఎందుకు చూసుకోము మమ్మీ? మగ పిల్లలు లేకపోతే మేము ఆడపిల్లలమైతే చూసుకోమా? ఇంకా ఆడపిల్లలకే ఎక్కువ ప్రేమ ఉంటుంది తెలుసా వదిన? సరే నేను పోయి నా బిడ్డకి హెల్ప్ చేస్తా, మీరు మాట్లాడుకోండి. ఇక ముందే చెప్పండి వదిన, దాని రేసుల గోస అయితే మాకు ఎప్పుడన్నా వస్తున్నామంటే ముందే ఫోన్ చేసి చెప్పుండ్రి, మేము అక్కడనే తినేసి వస్తాం. సరే ఇప్పుడైతే కూర్చొని మాట్లాడుకోండి. మధు వాళ్ళు వచ్చే టైం అవుతుంది, వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది. ఎట్లిచ్చింది మీ అత్తకు? ఖతర్నాక్ ఆడుకుంటుంది మమ్మీ లత్త. పాపం నా చిట్టి చెల్లి ఎట్లా వరుసుకుంటుందో ఏమో. నూనె పెట్టన్నా చెల్లి, తల నొస్తుందా? నా బిడ్డ సూపర్, గిట్టనే కంటిన్యూ చేయ బిడ్డ. దోస్తులు ఎట్లుంది మరి మన వీడియో? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, అలాగే కామెంట్ కూడా చేయండి. మరి మళ్ళా వచ్చే వీడియోలో కలుద్దాం. మరి ఇంకా సూపర్ ఉంటుంది వీడియో, చూడండి. బాయ్ బాయ్.